హన్మకొండ అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో అగ్రపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల గత నెల 23వ తారీఖు డిసెంబర్ రోజున మేమంతా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే గారు అందరి అధికారులతో పూర్తిగా అన్ని విషయాలు బలోపేతంగా చర్చించి అన్ని విధాలుగా ఎటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆల్ డిపార్ట్మెంట్స్ని ముందు కలెక్టర్ గారికి కూడా రిలీజ్ ఆఫ్ ఫండ్స్ కోసం ప్రభుత్వం జరుగుతున్నాం. అయితే ఆ క్రమంలో మనము ఈరోజు మరొకసారి ఈ రివ్యూ మీటింగ్ ఇతర మన డిస్ట్రిక్ట్ అధికారులతో ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించి కార్యక్రమాన్ని కొనసాగించాల్సింది. సింగిల్ టాయిలెట్ సార్ ఫర్ 5 days की 15,000 మన ఐడియా సార్ 15,000 సార్ సింగిల్ టాయిలెట్ సార్ 5 days చార్జెస్ 1 day బిఫోర్ 1 day ఆఫ్టర్ అంటే 5 days కావాలంటే సింగిల్ టాయిలెట్ కి 5 days కి మనకు 15,000 సార్ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ సార్. అయితే లాస్ట్ ఇయర్ 30 సీసీ కెమెరాస్ పెట్టారు మేడం. ఈసారి 30 పెట్టేసారి డబల్ చేస్తే బాగుంటుంది మేడం. ఇంకొకటి ఏంటంటే మనం నేను మేడారంగా ఎప్పుడు సార్ అక్కడ 2018లో ఏమైంది సార్ అంటే అక్కడ ఈ అర్బన్ జిల్లా ఫోర్స్ అంతా మనకు మెయిన్ మేడారం జాతరకి ఇవ్వలేదు సార్. అర్బన్ రూరల్ జిల్లా రెండు ఉండడం వల్ల ఇక్కడ ఫోర్స్ ఆర్ఎస్పీకు ఇక్కడ సిపిఆర్ కోఆర్డినేషన్ లేక ఇక్కడ ఫోర్స్ అనేది అక్కడ ఇవ్వాలి సార్. ఇక్కడ ఫోర్స్ ఎందుకంటే అక్కడ స్టాఫ్ లేదంటే సార్ మేడారం జాతర చేసిన ఆఫీసర్స్ అందరూ వరంగల్ అర్బన్ జిల్లాలో ఉంటారు. దానివల్ల ఇక్కడ ఏం చేసేదాన్ని ఇక్కడ మేడారం అగ్రపహాడ్ జాతర ఉందని ఎంటైర్ ఫోర్స్ని ఇక్కడ మన సిపిఎస్ సుధీర్ బాబు సార్ ఇవ్వలేదు సార్. ఇవ్వకపోయేసరికి ఇక్కడ జాతర ఆడ డీజీ గారు వచ్చి కంట్రోల్ చేస్తారు సార్. 45 చేస్తారు 20 ఏం చేసినారు సార్ ఎంటైర్ పార్కింగ్ ప్లేస్ 22 పార్కింగ్ ప్లేస్ ఉంది సార్ మేడం. తమ తెలుసు కదా సార్. నేను మనం వచ్చేసాం సార్. దానివల్ల మన దుర్గపేట నుండి అగ్రపహాడ్ నుండి మనకు దుర్గపేట నుండి తెలుసు సార్. ఇక్కడ పెద్దపూర్ నుండి నాగార్జున నుండి దగ్గర ఏంటంటే మాకు కొంచెం డ్యూటీ క్లాసెస్ ఒకటి ప్రొవైడ్ లాస్ట్ టైం కొంచెం ఇంటర్న్ అయింది సార్. లాస్ట్లో వచ్చాయి. సో ఆ డ్యూటీ కన్నా చేసి ముందు రోజే వస్తే కొంచెం ఇంకా బాగా చేసుకోవాలి. ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. 24/7 అంటే 3 షిఫ్ట్స్ ఉంటాయి సార్. దుర్గంపేట వైపు దుర్గంపేట వైపు ఊరుగొండ వైపు వస్తున్న కాడ ఎక్కడ ఉంటుంది క్యాంపు? ఇవి కాక ఇక పద్నాలుగు క్యాంపులు మిగతా జిల్లాలకు ఉన్నాయి సార్. ఇవి కాక ఈ 4 కాక ఇది ఓన్లీ అగ్రంపహాడ్ రిలేటెడ్ సార్. అగ్రంపహాడ్ అనుకుంటున్నాను. దుర్గంపేట నుండి వస్తున్న రూట్లో అగ్రంపహాడ్ విలేజ్ వద్ద పెడుతున్నారా? మధ్యలో ఇక్కడ ఉందా క్యాంపు? అగ్రంపేట కమాల్ దగ్గర ఒకటి పెట్టాం సార్. గుడపాడ్ జంక్షన్ అగ్రంపేట మూల మీద కమాల్ దగ్గర పిఎస్సి సార్. బ్లీచింగ్ ఇది ఎవరు చూసుకునేది? శానిటేషన్ వాళ్ళేనా? పంచాయత్ సార్ మెయిన్గా పార్కింగ్ ప్లేస్ కాబట్టి ఇన్సైడ్ ఇన్కమ్ అవుట్ ప్రాబ్లం ఇట్లా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా అబ్సెషన్ కాకుండా స్టాపేట్ కాకుండా ఇదే విధంగా ఏర్పాటు చేస్తారు. కానీ అది మనకి దాని ప్రకారం పట్టుకొస్తాం వెళ్ళి చూసి ఎవరైతే నెసెసరీ గతంలో ఉందో అంత అడిషనల్గా మనము వేయడం జరుగుతుంది. మీకు అదేవిధంగా విఐపి దర్శనం సంబంధించిన ప్రాసెస్ కూడా మరి దీంట్లో రాష్ట్ర ప్రకారంగా ఆడియో గారికి ఉంది. ఒకసారి కోఆర్డినేట్ చేయండి. గతంలో ఎలా చేసారో చూడండి.
ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఫర్ రెగ్యులేటింగ్ కంపెనీస్ కూడా మీరే చూడాలి. ఇవి ఇంపార్టెంట్. ఈ రోజు జరిగిన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుగుతున్న ఇన్స్ట్రక్షన్స్ ఏదైతుందో ఇవన్నీ కూడా మీకు పూజ తప్పక వారితో కంటిన్యూగా ఫాలో అప్ చేసి వర్కౌట్ చేసి మనకు జాతర ముందు రోజు నాటికే ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ అయిపోయే విధంగా ఆడియో గారు ఏర్పాటు చేసుకోవడం. ఇవి డ్రింకింగ్ వాటర్ గ్లాసెస్ కావచ్చు, ప్రతి డిస్పోజబుల్ ఐటమ్ బేసికల్ ప్లాస్టిక్ అవాయిడ్ చేసుకుంటూ మీరు పేపర్ లేకపోతే నాన్ ఓవెన్ మటీరియల్ ఇవి రెండు మటీరియల్స్ వాడుకొని మైసెల్ఫ్ అండ్ ఆనరబుల్ ప్రకారం సెక్రటరీ మీటింగ్ తీసుకుంటున్నాము. లాస్ట్ జాతర కన్నా ఈసారి ఆల్మోస్ట్ స్టేట్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రతి జాతరలో కూడా 10 to 15% ఎక్సెస్ డివోటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదనంగా ఫీమేల్ డివోటీస్ పర్సంటేజ్ కూడా ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ HODs, ఆల్ డిపార్ట్మెంట్స్, మీరు అందరూ కూడా ఫస్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ whatever వర్క్స్ మీరు శాంక్షన్ తీసుకునేసి ఇమీడియట్గా కంప్లీషన్ కోసం ప్రొసీడ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు చాలా వరకు లాస్ట్ మినిట్ వర్క్స్ కూడా ఉన్నాయి. RWS డిపార్ట్మెంట్ రిలేటెడ్ వర్క్స్ అండ్ అదర్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అవి కూడా టైమ్లీగా బిఫోర్ 18th February మీరు కమిట్ చేశారు. దే షుడ్ ఆల్సో బి డన్ విత్ ఇన్ ద టైమ్ లైన్. రెస్ట్ ఆల్ ఇష్యూస్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఈఓ గారి దగ్గర ఉన్నాయి. సో ఈరోజు తర్వాత కొంచెం డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ మీరు చూసుకుంటూ ఆడియో వర్గాలు కూర్చొని డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ వర్క్ చేయండి. కొంచెం పేపర్ మీద పెట్టండి. ఆడియో గారు రోడ్ ఆఫీసర్ కాబట్టి ఆడియో పేరుతో అన్ని లెటర్స్ కూడా ఏర్పాటు చేయండి. ఎనీథింగ్ హ్యాస్ టు బికమ్ డ్యూటీస్, ఇన్స్పెక్షన్స్, ఆల్ అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ చేయండి. సో దట్ మనం టైంలీగా అవి కూడా కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు జాతర బిఫోర్ ఆల్మోస్ట్ ఇప్పుడు 1 month 1+ month ఉంటుంది. సో there is sufficient time. I request each and every officer to take this jatra in the best most